హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పొట్లకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పొట్లకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొట్లకాయ ఫ్రై వచ్చేసి పప్పు చారు సాంబార్ లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని పొట్లకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ 1/2 కిలో వరకు పొట్లకాయలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పొట్లకాయల్ని పైనున్న పొట్టు అంతా కూడా నీట్ గా చాక్తో ఇలా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసిన పొట్లకాయల్ని నీట్ గా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. పొట్లకాయని ఇలా సకానికి కట్ చేసుకుని లోపలున్న సీడ్స్ అన్ని కూడా నీట్ గా తీసేసుకోవాలి. ఇలా సీడ్స్ అన్ని తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం తీసుకున్న మొత్తం పొట్లకాయలన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 వరకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 3 లేదా 4 వరకు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పోపుని చక్కగా వేయించుకోవాలి. 1 మినిట్ వేయించుకున్న తర్వాత పోపు అయితే చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని పోపులో వేసేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు వేసుకున్న తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల పొట్లకాయలో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ చేస్తుందండి. అలాగే పొట్లకాయ తొందరగా మెత్తపడి కుక్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, చాలా వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల పొట్లకాయ ఫ్రై మరింత టేస్ట్ వస్తుందండి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లాస్ట్ లో వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుందండి, బాగుంటుంది టేస్ట్. పొట్లకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొట్లకాయ ఫ్రైని రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.